గోషామేల్ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరియు గోషామేల్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారికి, గౌరవ హైదరాబాద్ జిల్లా డిఆర్ఓ గారికి, అదే మాదిరిగా హైదరాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ గారికి మరియు నాంపల్లి మండల్ తహసీల్దార్ గారికి నమస్కరించి నా యొక్క ఆవేదన ఏమనగా, నాడు తెలంగాణ ప్రజల మనోభావాలకు గాయమైందని, మనోభావాలు దెబ్బతిన్నాయని, కృంగి నశించి ఎన్నో ఆవేదనలకు గురి కావడం జరిగింది. ఎంతోమంది త్యాగాల ఫలితంగా మరియు గౌరవ కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గారి చొరవతో తెలంగాణను సిద్ధించడం జరిగింది. ఒక రాష్ట్రం కోల్పోతామని తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల మనోభావాలను మంటగలపకుండా మనోభావాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మనోభావాలు దెబ్బతినని చెప్పి రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తెలంగాణ ప్రజలకు నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం ఎంతో మనోవేదనకు గురవుతున్న, కృంగి నశించిపోతున్న, మానసిక వేదనకు గురవుతున్న గోషామేల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగడం లేదు. అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ల కోసము నిరుపేదలు, చిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు అధికం. ఈ సర్టిఫికెట్ల కోసం వెళ్తుంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ మనోవేదనకు గురి చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చెప్తూ రిజెక్ట్ చేయడం జరుగుతున్నది. మీ సేవ ఆన్లైన్ ద్వారా మ్యాండేటరీగా ఏది మ్యాండేటరీగా గుర్తిస్తే ఆ విధంగా తగు డాక్యుమెంట్ పెట్టినప్పటికీ మ్యాండేటరీ కాని ధృవపత్రాలను తీసుకురామని చెప్పి నానా ఆవేదన గురి చేస్తున్నారు. ఈ విధంగా ఎంతోమంది నిరుపేదలు, గోషామేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిరుపేదలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వీరి యొక్క మనోవేదనను సంబంధిత అధికారులు గుర్తించి తక్షణమే నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రక్షాళన చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. పక్కనే ఉన్న హిమాయత్ నగర్ మండల కార్యాలయంలో, మళ్ళీ ఆసిఫ్ నగర్ మండల కార్యాలయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగడం లేదు, ఎలాంటి ఫిర్యాదులు లేవు. నాంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వెంటనే మాకు, మా ఫోరం సభ్యులకు ఫిర్యాదులు రావడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రకారంగా మీ సేవలో అడిగినవన్నీ మేము ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మమ్మల్ని మనోవేదన గురి చేస్తున్నారు, ఆశాభంగం కలుగుతున్నది, మేము నిరుత్సాహం గురవుతున్నాం అని చెప్పేసి రోజు కంప్లైంట్లు. అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. తక్షణమే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ తహసీల్దార్ గారు చొరవ చూపించి నాంపల్లి మండల్లో వచ్చిన వారికి ఎవ్వరికి మనోవేదన గురి కాకుండా, వారి ఆత్మ స్థైర్యం కోల్పోకుండా, మేము మీతో ఉన్నాము, మీతో పాటే మేము అనేటువంటి ఒక పాజిటివ్ సూచన ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చేతులు జోడించి మీ అందరికీ నమస్కరిస్తున్నాను. తక్షణమే నాంపల్లి మండల కార్యాలయం అనగానే భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛాభావంతో ఒక పాజిటివ్ మూమెంట్ తోటి మీ కార్యాలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈనాడు పోలీస్ స్టేషన్కు ఇతను కంప్లైంట్ ఇవ్వడానికి పోతే గతంలో భయపడుతుండే, ఈనాడు నిర్భయంగా ఒక ఫ్రెండ్లీ పోలీస్ విధానం వచ్చిన తర్వాత ఎంతో ధైర్యంతో వెళ్తున్నారు. కానీ ఈ నాంపల్లి తహసీల్దార్ ఆఫీస్కు రాగానే చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. మీ దగ్గరికి తిరిగి విసుకొచ్చి కొంతమంది అనారోగ్యం కూడా గురవుతున్నారు. దీన్ని గమనించాలి దయచేసి.
ఇక మీదటైనా ఇలాంటి ఫిర్యాదులు రాకుండా గౌరవ సంబంధిత తహసీల్దార్ గారు చర్యలు చేపట్టాలని మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు బద్దం సతీష్ గౌడ్, గోషామైల్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్.